జగిత్యాల జిల్లా మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు భారీ ధర్నా నిర్వహించారు. అర్హులైన బీడీ కార్మికులు, వృద్ధులకు వెంటనే ఆసరా పింఛన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాల్గొని మాట్లాడుతూ పెన్షన్లు అందక నిరుపేదలు, వృద్ధులు, బీడీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని, పెండింగ్లో ఉన్న పింఛన్లను వెంటనే మంజూరు చేసి లబ్ధిదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు పెద్ద సంఖ్యలో బీడీ కార్మికులు, మహిళలు పాల్గొన్నారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రోజొకటి ఇవాళ కేసీఆర్ గారు అడగాక ఎన్నో వరాలు ఇచ్చారు ప్రజలకు. బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి బీడీ కార్మికుల కష్టాలు చూసే వ్యక్తిగా బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో బీడీ కార్మికుల పెన్షన్ వాళ్ళు అడగకుండా బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చడం జరిగింది. అదేవిధంగా వృద్ధులకు 60 సంవత్సరాలు ఉన్నది, 55 సంవత్సరాల వృద్ధులకు కూడా చేసి 55 సంవత్సరాల నిండా వాళ్ళకి వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇదివరకు పెన్షన్ లేక కోట్లు వేసి కోట్లు వేస్తే దానికి కనీసం కోట్లవి కాదు మేము ఇస్తామని చెప్పి సమాధానం ఇయ్యక కోర్టు కూడా పోక ఇలా పెన్షన్ కూడా మనం ఇలా హైకోర్టు ఏదైతే ఉందో ఎందుకు ఇవ్వాలనే ఉద్దేశంకి వచ్చింది కనుక ఇవన్నీ కావాలని కేసీఆర్ చేసిన పథకాలు ఏమైనా అన్నింటి కూడా మనం ఒక్కొక్కటి మాయం చేయాలనే ఉద్దేశంతో అందుకే అన్నాడు మొదలే అన్నీ నేను మారుతానని మార్పు తీసుకొస్తాను. మార్పు తెచ్చుకునేది ఉన్నాయి, మార్పు తెచ్చడానికి ఉన్నాయి, ఇలా ఉన్న పథకాలను మార్పు చేసుకోవడానికి కోసం చేస్తున్నాడు కానీ తప్పు ఏం లేదు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, అదేవిధంగా షాదీ ముబారక్ కూడా దానికి కూడా కోర్టులో వేస్తే కనీసం పోయి దానికి అడ్డుకున్న పాపన పోలేదు కనుక ఈ ముఖ్యమంత్రి ఏంటంటే ఒక్కొక్కటి కేసీఆర్ చేసిన పథకాలన్నింటి కూడా మాపు చేసి ప్రజలు ఫస్ట్ పట్టియాలనే ఉద్దేశంతో ఉన్నాడు కనుక ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇవాళ రైతాంగకు కరెంటు చక్కగా ఉండలేదు, కరెంటు ఎన్నిసార్లు అవుతుందో ఎన్నిసార్లు వస్తుందో తెలియని పరిస్థితి. యూరియా దొరకక వాళ్ళకు ఒక యాప్ అని పెట్టి యాప్లో చేయాలని చెప్పి రైతు చదువురాని వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి యాప్ తెలియదు వాళ్ళకి అంతా అటువంటి పిచ్చి మాటలు చేసుకుంటా పిచ్చి పనులు చేసుకుంటా ఇలా సర్కారు ఇవాళ సర్కార్ అంతా కూడా మోసం చేస్తుంది కనుక ప్రజలు గ్రహిస్తున్నారు. ప్రజలు తప్పక గుణపాఠం చెప్తారు. నువ్వు ఏదైతే ఆనాడు కేసీఆర్ ఇస్తా 2000 ఇస్తా 4000 ఇస్తాను, 4000కు 6000 ఇస్తా అని చెప్పినావు. కానీ ఆ 2000 కూడా చక్కగా లేకుండా నువ్వు వచ్చి నుంచి ఒక 2 ఏళ్ళగా పెట్టావు, ఇప్పటికే ఆ 2000 పెన్షన్ కూడా ఇవ్వలేదు. అటువంటి దుర్మార్గమైన పనులు చేస్తున్నావు కనుక నువ్వు అనుకుంటున్నావు కేసీఆర్ తిడితేనే పెద్దోనవుతారు, కానీ ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ కోసం 6 నిమిషాలు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఒక పెద్ద మనిషిని గౌరవ తండ్రివంత వయసు వారిని నీ నోటుకొచ్చిన మాటలు మాట్లాడితే ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. నీ మైక్ పట్టగానే ఏ స్పీచ్కో ఏ సభకో మనం మైక్ పట్టగానే కేసీఆర్ తింటుడు, కేటీఆర్ తింటుడు, హరీష్ రావు తింటుడు తప్పితే నువ్వు చేసిన అభివృద్ధి కొత్తగా ఏం లేదు. ఏమన్నా అంటే ఉచిత బస్సు ఇచ్చిన ఒక్కటి చూపుకుంటారు, ఉచిత బస్సుతో పెద్ద నష్టం, లాభం కంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. వాళ్ళు పనులు ఖరాబ్ అవుతున్నా వాళ్ళే మహిళలు అంటున్నారు. అటువంటి చెడు పనులు చేసుకుంటా ఇవాళ చేస్తున్నావు కనుక దానికి నిరసనంగా మహిళలందరూ కూడా రాబో కాలంలో ఇంకా ఎక్కువ మంది ఇవాళ నాగుల పంచవట్ల మహిళలందరూ కూడా నాగుల పంచ పూజలు అంటారు. తప్పక అందరు కూడా కదిలి నీ గుణపాఠం చెప్తారు. రాబో కాలంలో నువ్వు అన్ని ఏవైతే కేసీఆర్ ఇచ్చిన పథకాలను కూడా అమలు చేయకపోతే మాత్రం ప్రజలు నేను వెంబడి పడతారని చెప్పి హెచ్చరిస్తున్నాం. నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, కేసీఆర్ నుంచి బంద్ చేయి, నీ అభివృద్ధి ఏదో చూపి, నీ మార్పు ఏదో చూపి. కానీ ఉన్న పథకాలను తీసేసి నేను మార్పు తెచ్చినట్టు మాత్రం ప్రజలు తప్పక నీ గుణపాఠం చెప్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇలా కొరట్ల పట్టణంలో, కొరట్ల నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా ఇలా బీడీ కార్మికులు కానీ రైతాంగం కానీ అందరూ కదిలి వెళ్ళి ఇలా ఏదైతున్నదో కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్, అదేవిధంగా బీడీ కార్మికులకు వృద్ధులకు ఏదైతున్నదో పెన్షన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ ఎక్కడక్కడ నిరసన తెలిపి ధర్నాలు చేసి నిరసన తెలుపుతున్నారు కనుక ప్రజలందరూ కూడా గమనించారు. నీకు తప్పక ముందు కాలంలో గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తున్నాం.